ఈ మొబైల్ స్టాండ్ తీసుకురా. Hi everyone, good evening all. Guys, in our today's video lesson, we are going to discuss number series. Number series is a very important topic. ఇప్పటి నుంచి మీరు రాయబోతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి నెంబర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. బ్యాంక్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏది కన్సిడర్ చేసినా సరే నెంబర్ సిరీస్కి మంచి వెయిటేజ్ ఉంది. కొన్ని ఎగ్జామ్స్ లో నెంబర్ సిరీస్ ని క్వాంట్ లో అడుగుతారు, కొన్ని ఎగ్జామ్స్ కి నెంబర్ సిరీస్ ని రీజనింగ్ లో ఇస్తారు. దేనికి ఇచ్చినా సరే మనకి 3 to 5 మార్క్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి. సో వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెంబర్ సిరీస్ లో అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తే రాంగ్ నెంబర్ సిరీస్ అని, మిస్సింగ్ నెంబర్స్ అని ఇవి ఉంటాయి. అవి సాల్వ్ చేయాలంటే మనకి అసలు బేసిక్స్ మీద మంచి పట్టు ఉండాలి. సో బేసిక్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని పర్ఫెక్ట్ గా సాల్వ్ చేస్తే దానిని మనం నెక్స్ట్ లెవెల్ కి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇన్ దిస్ లెసన్ అసలు నెంబర్ సిరీస్ ని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. హోప్ యూ గైస్ ఆర్ విత్ మీ త్రూ అవుట్ ద సెషన్. స్టే ఫోకస్డ్. లెట్ us learn as much as we can. Okay? And there is a program, there is a combo program. So we have offline as well as online course lifetime validity. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో లైవ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. కండక్ట్ చేయబడిన ప్రతి ఎగ్జామ్ కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ అయితే ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ టెస్ట్ జరిగినప్పుడు ప్రిలిమ్స్ కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ జరిగినప్పుడు మెయిన్స్ కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి. క్విజెస్ అగైన్ టెస్ట్. ఓకే, దాంతో పాటు ఇంపార్టెంట్ అని మనకి ఏది అనిపించినా సరే, దేన్నైతే మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని కన్సిడర్ చేయాలో వాటన్నిటికీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయబడతాయి. యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఆఫ్లైన్ సెషన్స్ వైజాగ్ లో జరుగుతాయి. ఆన్లైన్ సెషన్స్ ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచైనా చూడొచ్చు. అది యూ కెన్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం, ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని. యాజ్ ఫార్ as ఎస్ఎస్సి ఇస్ కన్సర్న్, ఎస్ఎస్సికి టైర్ 1 అవ్వచ్చు, టైర్ 2 అవ్వచ్చు. సో టైర్ 1 కి లైవ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సేమ్ ఇస్ ద కేస్ విత్ టైర్ 2. ఓకే, అండ్ దెన్ ఆర్ఆర్బి రైల్వేస్. సో రైల్వేస్ కి సంబంధించి కూడా అంతే. సో మూడిటికి కలిపి కోర్స్ ఇది. అంటే ఈ కోర్స్ మీరు తీసుకుంటే ఈ ప్యాకేజ్ లో బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి 3 కలిపి ఉంటాయి. ఆఫ్లైన్ అయితే యాక్చువల్ ప్రైస్ 35,000 అండ్ అది మనకి 25,000కి అవైలబుల్ గా ఉంది. ఆన్లైన్ అయితే యాక్చువల్ ప్రైస్ 30,000, మనకి 20,000కి అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు మాత్రమే. ఇప్పటి వరకే ఈ ఆఫర్ వ్యాలిడ్. సో ఫైన్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. నౌ లెట్ us discuss number series. Hope the screen is clearly visible. Number series, అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఫస్ట్. నెంబర్ సిరీస్ అంటే we need to understand this. You will be given 5 to 6 numbers which follow a definite pattern. Okay, 5 to 6 numbers which follow a definite pattern. Ante let me give you a basic level question. I want you guys to answer this, and guys see, I want you guys to be attentive throughout the session. I am sure we will learn at least a new thing in this session. Okay, so throughout the session active ga undandi. So number series lo నేను ఒక క్వశ్చన్ ఇస్తాను ఇప్పుడు. ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ లెస్ దాన్ 2 seconds. సో సిరీస్ అంటే ఏంటి? ఇలా మనకి 5 to 6 నెంబర్స్ ఇస్తే మనం ఇక్కడ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో కనుక్కోవాలి. సో ర్యాండమ్ గా ఏదో ఇష్టం వచ్చిన నెంబర్లు కాదు ఇవి, ఒక ప్యాటర్న్ లో ఉంటాయి. మనం ఆ ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయాలి. యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. ఈ ప్యాటర్న్ ని మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే సిరీస్ ని మనం అంత తొందరగా సాల్వ్ చేయగలుగుతాం.
అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్, నెంబర్ సిరీస్ కి ప్రత్యేకమైన కాన్సెప్ట్ అంటూ ఏమీ లేదు. నేను ఇది నేర్చుకుంటేనే, ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే నేను సాల్వ్ చేయగలుగుతానని ఏమీ లేదు. నెంబర్ సిరీస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైల్ అండ్ హిట్. అంటే నేను ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తా, నా ట్రైల్ వర్కౌట్ అయితే ఆన్సర్ వస్తుంది. వెన్ ఎవర్ ఐ మిస్ ఇట్, వీ నీడ్ టు గో విత్ అనదర్ ట్రైల్. సో ఇప్పుడు ఈ సెషన్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఆ ఇన్ఫినిట్ ట్రైల్స్ లో అసలు వ్యాలిడ్ ట్రైల్స్ అన్నిటిని ఒక ప్యాటర్న్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దిస్ సెషన్. ఫస్ట్ వన్, ఈ సిరీస్ ని మనం ఈజీ అంటామా డిఫికల్ట్ అంటామా? ఐ వాంట్ యూ గైస్ టు రెస్పాండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ సిరీస్ ని మనం ఈజీ సిరీస్ అంటామా డిఫికల్ట్ సిరీస్ అంటామా? దిస్ ఈజ్ అ వెరీ ఈజీ సిరీస్, అ వెరీ ఈజీ క్వశ్చన్. యు నో ద రీజన్ ఎందుకని దీనిని ఈజీ క్వశ్చన్ అంటామంటే, సిరీస్ చూడగానే మనకు ఆన్సర్ తెలుస్తుంది. ప్యాటర్న్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఏంటి ప్యాటర్న్ ఇక్కడ? 2, 4, 6, 8, 10, 12. దీనిని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 2 14. ఇది ఒక విధానం సాల్వ్ చేయడానికి. ఇదే సిరీస్ ని మనం ఇంకొకలా కూడా అర్థం చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే, 2, 4, 6, 8, 10 దీస్ నంబర్స్ ఆర్ ఈవెన్ నంబర్స్. ఈ నంబర్స్ అన్ని ఈవెన్ నంబర్స్. సో 12 తర్వాత ఈవెన్ నంబర్ ఏంటి? 14. అంటే మనం ఏదైతే ప్యాటర్న్ ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతున్నామో దానిని మనం ఈజీ క్వశ్చన్ అంటాం. దేనికైతే మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడానికి కష్టపడతామో అది డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్ యూసఫ్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్, యు ఆర్ రియలీ గుడ్. నౌ లెట్ మీ గివ్ యూ అనదర్ క్వశ్చన్. లెట్ us look at the second question now. సో ఇప్పుడు let me try to raise the level of difficulty. 1, 2, 4, 7. Now let's understand this series. When compared to the previous one, ముందు సిరీస్ తో కంపేర్ చేస్తే ఇది కొత్త సిరీస్, కొత్త ప్యాటర్న్ లో ఉంది. అసలు ఫస్ట్ మనం రెండింటికి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ దాంట్లో వరుసగా ఉన్న ఏ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ మనం కన్సిడర్ చేసినా అది సేమ్. కానీ ఈ క్వశ్చన్ లో అలా కాదు. వరుసగా ఉన్న నెంబర్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ కాదు. నవ్ ఐ గివ్ యూ 10 seconds. I want you guys to answer this question and then we will move on to the next question. Wonderful. So people started answering this question. One of your friends said 23. Let us see whether it's correct or not. Okay, let's work on this question now. 1 ki 2 ki difference anta? 1. 1 + 1 is 2. 2 + 2 is 4. 4 + 3 is 7. 7 + 4 is 11. 11 + 5 is 16. సో వరుసగా ఉన్న నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ కన్సిడర్ చేస్తూ వచ్చా. ఈ డిఫరెన్స్, ఈ నెంబర్స్ 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు దీన్ని బట్టి, ఈ ప్యాటర్న్ బట్టి నేను నెక్స్ట్ ఏ నెంబర్ యాడ్ చేయాలనే విషయం ఇప్పుడు నాకు తెలుస్తుంది. అది 6. సో మై ఆన్సర్ విల్ బి 16 + 6 and it's 22. Clear? Now let us look at another question. Let me give you the third question of this kind. Observe చేయండి ప్యాటర్న్. ఇక్కడ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ చెప్పించడానికి ట్రై చేస్తాం. లెట్ ఇట్ బి ఎ ఫస్ట్ ట్రైల్. నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. లెట్ మీ గివ్ యూ అ థర్డ్ క్వశ్చన్ నౌ. I am sure you guys will definitely answer this question as well. Go through it. I'll give you 30 seconds to solve this question now. I want you to spend a quality time on this question. Observe the pattern. Do answer this. Guys, be quick. So Yusuf answered the previous question. That's good. Sneha answered the previous question. Very good. And sure, definitely మ్యాథ్స్ కూడా క్లాసెస్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. One of your friends asked us, we will definitely do it.
Now Ajay answered this question. చూద్దాం అది అజయ్ చెప్పిన ఆన్సర్ కరెక్టో కాదు. అజయ్ said that it's 38. Very good. Apurop said that it's 38. Very good, Apurop. Sneha said 36. Guys, let's work on this question now. You guys are really good, impressive. 10 కి 12 కి డిఫరెన్స్ ఎంత? 2. 12 కి 15 కి డిఫరెన్స్ ఎంత? 3. 15 plus 5 20. 20 plus 7 27. ఇక్కడ ఈ ప్యాటర్న్ లో మనం యాడ్ చేస్తున్న నెంబర్స్ 2 3 5 7. 2 3 5 7 అనేవి ఏ నెంబర్స్? వీటి మధ్య ఏదైనా ప్యాటర్న్ ఉందా? వీటి మధ్య ఏదైనా లాజిక్ ఉందా? సిమిలారిటీ ఉందా? How these numbers are related to one another? 2 3 5 and 7 are prime numbers. 7 తర్వాత prime number 11. So 11 should be added here. 27 plus 11 38 will be your answer. So this is your answer here. Very good. Fourth one. Let me give you another question. Again, I expect you guys to solve it in less than 30 seconds. Now your question is, this is your question of 30 seconds again. I expect you guys to post your answer in the comment section. Guys, be quick. So now people started answering this question as 155. Ajay answered this. Apurop answered this. Wonderful. Let us try to solve this question. 100 ki 101 ki difference anta? Plus 1. 101 ki 105 ki difference 4. 105 114 9. ఇక్కడ difference 16. అసలు ఇవి ఏ నెంబర్స్? 1 4 9 16 అనేవి స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ is 4, 3 స్క్వేర్ is 9, 4 స్క్వేర్ is 16. ఈ 4 నెంబర్స్ మనం అబ్జర్వ్ చేశాక నెక్స్ట్ ఏ నెంబర్ యాడ్ చేయాల్సి వస్తుంది? 5 స్క్వేర్, దట్స్ 25. సో 130 ప్లస్ 25 155. వెరీ గుడ్. సో ప్రతిసారి మనం యాడ్ చేస్తున్న నెంబర్స్ వాటి మధ్య సిమిలారిటీ ఏంటో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. అది మనం ఐడెంటిఫై చేస్తేనే మనం సిరీస్ ని ఈజ్ తో సాల్వ్ చేయగలుగుతాం. నవ్ హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. Again, guys, accept the challenge. Try to solve this question in less than 30 seconds again. This time, your question is, here is your one. Try solving this question. Be quick. Your target is to solve this in less than 30 seconds. I am sure in this class we have many beautiful brains. You guys can definitely answer this in less than 30 seconds. You guys need to identify the pattern here. I'm eagerly waiting to know the answer from you guys. Shall we discuss this? Let us see. Let's answer this question now. People started answering this. Ajay answered the question. Yusuf answered the question. You guys are good. 100 ki 101 ki difference anta? 1. 101 ki 109 ki difference anta? 8. 109 ki 136 ki difference anta? 27. 136 కి 200 కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది 64. ఈ నెంబర్స్ ఏంటి? 1 8 27 64. ఏవో ర్యాండమ్ గా రాసిన నెంబర్స్ కాదు కదా. 1 అంటే 1 క్యూబ్, 1 అంటే 1 క్యూబ్, 8 is 2 క్యూబ్, 27 is 3 క్యూబ్, 64 is 4 క్యూబ్. సో your answer should be 200 plus 125, which gives you 325. You guys are really good. Wonderful. Pradeep ask the question of in the comment section, LBO ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి మనకి ప్రస్తుతానికి ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ యూజువల్ గా
IBPS మెయిన్స్ జరిగినట్టు ఆ ప్యాటర్న్ లో అనుకున్నా, ఒకవేళ త్వరగా జరిగిన మన నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయినా, అంటే November 14th కదా క్లోజ్ అయింది, అక్కడి నుంచి 30 days to 45 days లోపు ఎగ్జామ్ ఉండొచ్చు. ఎగ్జామ్ డేట్ విల్ బి అనౌన్స్డ్. ప్రస్తుతానికి అయితే అఫీషియల్ గా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇవన్నీ అజంప్షన్స్. ఓకే, ఇది లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్లాస్ నౌ. సో హియర్ ఫస్ట్ ట్రైల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అంటే నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేయడం ఫస్ట్ ట్రైల్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ట్రైల్ డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు ఈ ట్రైల్ ఎప్పుడు వేయాలి, ఇది మనకి ఇదే ట్రైల్ వేయాలని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇచ్చిన నెంబర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ అన్ని గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవ్వడం కానీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వడం కానీ జరిగితే, అంటే దగ్గరలోనే మార్పులు ఉంటాయి, ఒకేలాగా పెరుగుతూ ఉంటాయి, ఒకేలాగా తగ్గుతూ ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు మనం ఈ ట్రైల్ ని కన్సిడర్ చేస్తాం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. నేను ఈ ట్రైల్ వేసాను, నాకు ఆన్సర్ రాలేదు. ఇప్పుడు సెకండ్ ట్రైల్ గా నేను దేన్ని కన్సిడర్ చేయాలి? నా ఫస్ట్ ట్రైల్ వర్కౌట్ అవ్వలేదు, ఫస్ట్ ట్రైల్ మిస్ అయింది. అప్పుడు నేను సెకండ్ ట్రైల్ ఏం వేయాలి? లెట్ us డిస్కస్ దిస్, లెట్స్ మూవ్ ఆన్ టు దిస్. సెకండ్ ట్రైల్ దీని పరిస్థితి ఏంటో చూద్దాం. అగైన్ I'll give you a question of, guys, accept the challenge. I expect you guys to solve the first question in less than 2 seconds. Here comes your question of, let me write the question of, what's the next number? I'm eagerly waiting for the answer. I'm eagerly waiting to know the answer now. Very good. Lakshman answered the question. Ajay answered the question. 64. You guys are good. So, క్వశ్చన్ చూడగానే మనం లాజిక్ ఐడెంటిఫై చేయగలుగుతున్న ప్రతి క్వశ్చన్ ని మనం ఈజీ క్వశ్చన్ గానే కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 1 కి 2 కి రిలేషన్ ఏంటి? ఒక పర్టికులర్ లాజిక్ తో 1, 2 కనెక్ట్ అయి ఉన్నాయి, సేమ్ లాజిక్ తో 2, 4 కనెక్ట్ అయి ఉన్నాయి. అదే లాజిక్ ఈ చివరి వరకు ఫాలో అవ్వాలి. ఆ లాజిక్ ఏంటో నేను ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ వచ్చే నెంబర్ నేను కనుక్కోగలుగుతాను. అదేంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు 1 into 2 is 2. చూడగానే తెలుస్తుంది ప్రతి నెంబర్ డబుల్ అవుతూ వెళ్తుంది. ఇంటూ 2 into 2 into 2 and so on. 4 2 times 8, 8 times 2 16, 16 into 2 32, 32 into 2 64. 64 is the answer for the first question. క్వశ్చన్ చాలా ఈజీ అని మనకు అర్థమైంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయగలుగుతారనే విషయం మనకు తెలిసింది కాబట్టి నేను 2 seconds టైం ఇచ్చాను. బట్ దిస్ టైమ్ I'll give you another question and I'll give you 20 seconds to answer this. And again, I am sure you guys will answer this within the given time. Your question is, here comes your question of, guys, be quick. I am sure you guys can answer this. Good evening, Vishwanath. Here is your question of, guys, be quick, solve this. Wonderful. So we have many beautiful brains participated in the class. Vishwanath answered the question. I think it's correct. Nice. Lakshman answered this. Ajay answered this. Wonderful. Wonderful, guys. Keep going. 1 into 1 is 1. 1 into 2 is 2. 2 times 3 is 6. 6 times 4 24. 24 times 5 120. సో మనం ఏ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తున్నాం? 1 2 3 4 5 అనేది వరుసగా ఉన్న కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. 5 తర్వాత అలాంటి నెంబర్ ఏంటి? 6. సో చూడగానే మనం చెప్పగలుగుతున్నాం. సో మై ఆన్సర్ విల్ బి 720. అగైన్ we can consider this as a very easy question.
Now, I'd like to give you another question. This time your question is, this is your question now. Try solving this question in less than 30 seconds. Your time starts now. Because I'm eagerly waiting to know the answer from your end. Very good, Vishwanath. I'm really very happy for your active participation. I hope the answer is correct. Fine. Be it correct or not, that's a different case scenario. Participation is going to play a key role. I'm very much interested and very much enthusiastic to know that you guys are very much inclined towards learning these things. Impressed. So one of your friends answered that it's 2310. Some of you guys said that it's 1890. Now I got confused whether it's 2310 or 1890. Let's work on this now. చూద్దాం ఒకసారి రెండిట్లో ఏం జరుగుతుందో 2310 1890. లెట్స్ వర్క్ ఆన్ దిస్. 1 into 1 ఇట్స్ 1. 1 ని దేంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. 2 తో 2 into something should give you 6. 3. 6 into something should give you 30. That's 5. 30 into something should give you 210. 7. Let's understand these numbers. Let's observe the pattern here. 1, 2, 3, 5, 7. I think somewhere I lost it. We shall do one thing. Let it be 1. Okay, that's my mistake. 1, 2, 1, 2, 6, 30, 210, let it be the question. Into 2, into 3, into 5, into 7. As 2, 3, 5 and 7 are prime numbers. 2, 3, 5 and 7 are prime numbers. Here it should be multiplied by 11. So your answer will be 2, 3, 1, 0. Now, let me give you another question. And this question will be very much similar to the previous one. I want you guys to understand this. As you guys said, some other answer except 2310 that impressed me. That answer is really good. So, దాని వలన ఇంకో క్వశ్చన్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. Try to answer this question of 2, 2, 6, 30, 210. Find your answer. What's your answer now? ఇందాకటి క్వశ్చన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2, 3, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్. దానికన్నా ముందు ఒక్క ఫస్ట్ నెంబర్ తప్ప మిగిలిన సిరీస్ అంతా సేమ్ రెండిట్లోనూ. ఒకవేళ ఎక్కడ జరిగితే ఏం జరగాలి? ఇంటూ 1, ఇంటూ 3, ఇంటూ 5, ఇంటూ 7. ఇది కదా జరగాల్సింది. ఇందాకటి కేసులో జరిగింది ఏంటి? 2, 3, 5, 7 తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు 1, 3, 5, 7 తో మల్టిప్లై చేసాం. సో 2, 3, 5, 7 అనే నెంబర్స్ ని మనం ప్రైమ్ నెంబర్స్ గా గుర్తించాం. 1, 3, 5, 7 అనే నెంబర్స్ ని మనం ఆడ్ నెంబర్స్ గా గుర్తించాం. కాబట్టి 7 తర్వాత ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇందాకటి కేసులో మనం 11 తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఇప్పటి కేసులో 7 తర్వాత ఆడ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. దట్స్ 9. 210 into 9 gives you 1890. Now I should thank you all guys for your active participation. మీరు 1890 చెప్పకపోయి ఉంటే నేను ఈ క్వశ్చన్ ఇచ్చి ఉండేవాడిని కాదేమో. You guys are really good. I'm very much impressed. Here comes your fifth question. Let me give you another question now. Question number 5. Okay. As you guys are good, I understood that. Let me try to raise the level of difficulty. Let me take it to the next level. I am sure you guys can easily solve this. ఒక్కవేళ మీరు సాల్వ్ చేయలేకపోతే believe me, I am there with you. I'll definitely explain this question. Here is your one.
Shashikant answered the previous one. Ajay answered this question. Lakshman answered this question. Very good. Even Vishwanath answered this question. That's good. Let's see. Let's work on this question now. ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ లో ప్రతిసారి మనం ఇంటిజర్ తో మల్టిప్లై చేసాం, ఓకే, ఆర్ న్యాచురల్ నెంబర్స్ తో మల్టిప్లై చేసాం. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ క్వశ్చన్ ఈస్ కన్సర్న్, మనం ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ తో మల్టిప్లై చేయట్లేదు. దీన్ని మనం వేరే నెంబర్ తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఆ నెంబర్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ మనం ఈజ్ తో సాల్వ్ చేయగలుగుతాం. 16 ని ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే 8 రావాలి. అంటే ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి? హాఫ్ ఆఫ్ 16 is 8. 1/2 తో మల్టిప్లై చేసాం. అండ్ యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ ఇంటూ 0.5. బోత్ ద థింగ్స్ ఆర్ కన్సిడరబుల్. నీకు ఏది ఈజీగా అర్థమైతే నువ్వు అలా సాల్వ్ చేస్తావు. ఓకే, 1/2 ఫ్రాక్షన్ అయితే 1/2 అంటాం, డెసిమల్స్ లో అయితే 0.5 అంటాం. ఓకే, 8 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. ఇంటూ 1, లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇంటూ 0.5. లెట్ ఇట్ బి ఇంటూ 1. 8 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 1.5. 12 ఇంటూ సంథింగ్ షుడ్ గివ్ యూ 24. దట్స్ 2. ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ 0.5, ఇక్కడ 1, ఇది 1.5, ఇది 2. తర్వాత ఏం జరిగింది? 2.5. అండ్ దెన్ our answer should be into 3. ఈ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 0.5, ఇంటూ 1, ఇంటూ 1.5, ఇంటూ 2, ఇంటూ 2.5, ఇంటూ 3. సో మై ఆన్సర్ విల్ బి 180. ఇది సెకండ్ ట్రైల్. లెట్ us కన్సిడర్ దిస్ as the సెకండ్ ట్రైల్. ఈ ట్రైల్ లో మనం ఏం చేసాం? ఫస్ట్ నెంబర్ ని ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది. సెకండ్ నెంబర్ ని ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలనేది మనం ఐడెంటిఫై చేస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాంటి సిరీస్ ని ఎలా గుర్తుపట్టాలి? ఇందాక మనం ఏమనుకున్నాం? ముందు మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఇచ్చిన సిరీస్ లో నెంబర్స్ గ్రాడ్యువల్ గా పెరిగితే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇలాంటి సిరీస్ ఇప్పుడు యాక్చువల్ గా నేను చిన్న నెంబర్స్ తో స్టార్ట్ చేశాను, మనం ఇంకా నేర్చుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి. ఓకే, సో 2 నుంచి 210 ఆర్ ఇలా పెరిగే నెంబర్స్ ని మనం మల్టిప్లై చేయాలనే విషయం అర్థమవుతుంది. అండ్ దెన్ ఒకసారి ఫిఫ్త్ క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తే ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ సాధారణంగా ఎలా ఉంటాయి? నెంబర్ తగ్గి ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటుంది. సిరీస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆర్ పెరిగి ఇంకా అక్కడి నుంచి తగ్గుతూనే ఉంటుంది, మళ్ళీ ఎక్కడ నువ్వు పెరగడం అనేది అబ్జర్వ్ చేయవు. ఫైన్, యూ విల్ అబ్జర్వ్ ఎ డిక్లైన్ ఎట్ ద బిగినింగ్ అండ్ దెన్ ద నెంబర్స్ కీప్ గోయింగ్ ఇంక్రీజింగ్. యూ విల్ నెవర్ ఫైండ్ ఎ డిక్లైన్ అగైన్. అది ఎప్పుడు మళ్ళీ పడదు. అలా ఉంటే ఫ్రాక్షనల్ మల్టిప్లికేషన్ అని అర్థం చేసుకుంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే రిపీటెడ్ గా క్వశ్చన్స్ మనం ఈ ప్యాటర్న్ లో చూస్తున్నాం కాబట్టి ఇంపార్టెంట్ అంటున్నాం. ఓకే, వేరే ప్యాటర్న్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, దట్స్ ఆబ్వియస్. ఖచ్చితంగా ఇదే వస్తుంది ఎగ్జామ్ లో ఎవరు చెప్పలేం కాబట్టి లెట్స్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. లెట్ ఇట్ బి ద సెకండ్ ట్రైల్. నౌ గైస్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ట్రైల్, థర్డ్ ట్రైల్. అండ్ before getting into that, let's understand this program is especially designed for mains students. ఎవరైతే బ్యాంక్ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతూ మెయిన్స్ కి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో మీకు ప్రతిరోజు మెయిన్స్ క్లాసెస్ అవుతాయి. ప్రతిరోజు మెయిన్స్ క్లాస్ ఉంటుంది. మెయిన్స్ లో ఏ టాపిక్స్ అయితే స్టూడెంట్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఓకే, దాని మీద మీకు ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి. జరిగిన ప్రతి టెస్ట్ కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టాపిక్ వైజ్ కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతూ మెయిన్స్ స్థాయికి తగ్గట్టు ఆర్ మెయిన్స్ లెవెల్ కన్నా నెక్స్ట్ లెవెల్లో మీకు ప్రాక్టీస్ క్విజెస్ ఇవ్వబడతాయి. ఆ జరిగిన ప్రతి క్విజ్ కి, ఇక్కడ యాక్చువల్గా దీంట్లో మనం మెన్షన్ చేయలేదు, జరిగిన ప్రతి క్విజ్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ థింగ్. మీరు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే we will be with you, that's a promise. And then course validity, lifetime validity, as you guys are aware of this, lifetime validity ante manaki job vachenta varaku. And then actually ga offer that 16,000 and inaugural offer kabatti ide program manaki 10,000 ki available ga undi and offer valid till 30th November. meeku em doubts unna sare you guys can reach us on this number. Fine. And then let us move on to the next one. ఇప్పటికి మనం
2 ట్రయల్స్ వేసాం. నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద థర్డ్ ట్రయల్. ఒకవేళ సెకండ్ ట్రయల్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు మనం థర్డ్ ట్రయల్ వైపు చూడాలి. వి నీడ్ టు లుక్ ఎట్ ద థర్డ్ ట్రయల్. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. I'll give you 5 questions again as earlier, and I am sure we have many beautiful brains in the class. You guys are participating in the class really well. I'm impressed. Here comes your next question now. Hope you guys are with me. Now, your question is ఏవో పెద్ద పెద్ద నంబర్స్ అనిపిస్తున్నట్టున్నాయి కదా ఇవి. బట్ ఐఎమ్ షూర్ యూ గైస్ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్. చాలా ఈజీతో సాల్వ్ చేయగలుగుతారు. మీరు సాల్వ్ చేసిన విధానాన్ని బట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద. అది ఇప్పుడు మీరు నిలబెట్టుకోవాలి. యూ గైస్ నీడ్ టు ఆన్సర్ దిస్. సరే, స్క్వేర్ రూట్ మనకి ఇక్కడ కామెంట్స్ లో రాయడానికి కష్టం అయితే నేను అర్థం చేసుకోగలుగుతాను. మీరు 2 నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆన్సర్ x+√y అయితే x+y అని రాయండి. ఫైన్, వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఆన్సర్ మాత్రం కామెంట్స్ లో పోస్ట్ చేయండి. యూ గైస్ నీడ్ టు డూ దట్. Guys, is my voice clear? Are you guys able to hear me? Am I loud and clear? Am I audible? Wonderful. People started answering this question. One of your friends said 256 plus 35. Now let's check whether it's correct or not. 256 root 35. That's wonderful way of writing root. I'm impressed, Lakshman. యాక్చువల్గా స్క్వేర్ రూట్ టైప్ చేయడం కష్టం కాబట్టి రూట్ అని స్పెల్లింగ్ టైప్ చేసి పెడతాను. దట్స్ రియల్లీ గుడ్. దట్స్ అప్రిషియబుల్. ఫైన్. విష్ణునాథ్ ఆన్సర్ దట్ 256.35. నైస్ గైస్. లెట్ us see now. ఈ సిరీస్ లో మనం చూడగానే 2 సిరీస్లు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. 2 సిరీస్లు ఉన్నాయి. ఒకే సిరీస్ లో 2 సిరీస్లు ఉన్నాయి. ఏంటవి? స్క్వేర్లన్నీ ఒక సిరీస్. ఈ నెంబర్లన్నీ స్క్వేర్స్. ఈ నెంబర్స్ అన్ని స్క్వేర్స్. ఓకే, సో 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్, 16 స్క్వేర్. ఈ సిరీస్ అర్థం, దీని అర్థం √10 వాల్యూ కనుక్కుని 2 యాడ్ చేయమని కాదు. ఓకే, మనకి ఇక్కడ 2 సిరీస్లు విడిగా ఉన్నాయని తెలుసుకోగలుగుతున్నాం మనం. రూట్ లో ఉన్న నెంబర్లన్నీ ఒక సిరీస్, రూట్ లేని నెంబర్లన్నీ ఒక సిరీస్. రూట్ లో లేనివన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. రూట్ లో ఉన్న నెంబర్స్, వీటి మధ్య ప్యాటర్న్ ఏంటి మరి? 10 + 5 15, 15 + 5 20, 20 + 5 25, 25 + 5 30, 30 + 5 35. That's how it works. సో ఈ సిరీస్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 సిరీస్లు ఉన్నాయనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. గైస్, లెట్ మీ గివ్ యూ అనదర్ క్వశ్చన్ ఆఫ్ do answer this question now. I'm eagerly waiting to know the answer from your end. We have 2 blanks now. You guys need to fill these 2 blanks. First blank లో ఏ నెంబర్, సెకండ్ బ్లాంక్ లో ఏ నెంబర్ వస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు అని నేను నమ్ముతున్నాను. బట్ ఐఎమ్ షూర్ లాజిక్ ని అర్థం చేసుకుంటే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం ఈ క్వశ్చన్ ని. ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి లాజిక్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ లేదు. టేక్ మై వర్డ్, లాజిక్ పరంగా ఇందాకటి క్వశ్చన్ ఏంటో ఈ క్వశ్చన్ కూడా అంతే. ఓకే, బట్ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ యాజ్ ఫార్ as లాజిక్ ఈస్ కన్సర్న్, బోత్ ద థింగ్స్ ఆర్ ద సేమ్. లెట్ us try to discuss the logic here. ఇందాకటి సిరీస్ లో మనకి ప్లస్ అనే ఒక సింబల్, స్క్వేర్ రూట్ అని ఒక సింబల్, ఇలా 2 సింబల్స్ ఉండడం వల్ల దీంట్లో 2 సిరీస్లు ఉన్నాయనే విషయం మనకి ఈజీగా అర్థమైంది. బట్ యాజ్ ఫార్ as దిస్ క్వశ్చన్ ఈస్ కన్సర్న్, ఈ 2 సిరీస్ ని డిఫరెన్షియేట్ చేయడానికి ఆర్ సెపరేట్ చేయడానికి ఎలాంటి సింబల్స్ ఇక్కడ వాడబడలేదు. కానీ మనం ఇక్కడ 2 సిరీస్లు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఎలా ఉన్నాయి 2 సిరీస్, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? నెంబర్ విడిచి నెంబర్లని ఒక సిరీస్, అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ అంటాం కదా, అలా ఆల్టర్నేట్ నెంబర్స్ అని ఒక సిరీస్, మిగిలిపోయిన నెంబర్లన్నీ సెకండ్ సిరీస్.
సో ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే 3, 5, 7, 11. These numbers are prime numbers. 3 తర్వాత ప్రైమ్ నెంబర్ 5, 5 తర్వాత ప్రైమ్ నెంబర్ 7, 7 తర్వాత ప్రైమ్ నెంబర్ 11, 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 13. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కాని నెంబర్స్ ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ కాని నెంబర్స్ ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకే, ప్రైమ్ నెంబర్ కాని నెంబర్స్ ఏమంటాం? కాంపోజిట్ నెంబర్స్. మిగిలిపోయిన నెంబర్లన్నీ కాంపోజిట్ నెంబర్స్. 4 ఇస్ ఎ కాంపోజిట్ నెంబర్. 4 తర్వాత కాంపోజిట్ నెంబర్ 6, 6 తర్వాత కాంపోజిట్ నెంబర్ 8, 8 తర్వాత కాంపోజిట్ నెంబర్ 9, 9 తర్వాత కాంపోజిట్ నెంబర్ 10. అండ్ ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ కాని నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి నెంబర్స్ ఏమైనా ఉంటాయా? అసలు ఒకే ఒక్క నెంబర్ ఉంది, దట్స్ 1. 1 is neither a prime nor a composite number. So very good. That brings me to the next question of third question. Now I'll give you 45 seconds to solve the third one. This time your question is, so what will be your answer now? What will be your answer now? I know you guys are enthusiastic to see the question. Make it fast. ఇట్లా మీకన్నా నేను ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఆన్సర్ ఇక్కడ కామెంట్ సెక్షన్ లో రాస్తారని. గైస్ బీ క్విక్. So one of your friends said 220. చూద్దాం whether it's correct or not. Guys, be it correct or not, that's a different case scenario. ఇందాక నుంచి చెప్తున్నాను నేను, ఆన్సర్ కరెక్టా తప్ప అనేది తర్వాత సంగతి. దట్స్ ఎ డిఫరెంట్ కేస్ సినారియో. మన 100% ఎఫర్ట్ మనం పెడితే ఖచ్చితంగా వీఆర్ లెర్నింగ్. అండ్ క్వశ్చన్ ఈజీగా ఉంటే మనం ఏమి నేర్చుకోవట్లేదు అని అర్థం, విచ్ మీన్స్ దట్ ఆల్రెడీ నేర్చుకున్నదే నువ్వు మళ్ళీ చేస్తున్నావు, అదే కదా ఈజీ అంటే. ఓకే, క్వశ్చన్ షుడ్ బి డిఫికల్ట్. ఓన్లీ ఇన్ దాట్ కేస్ వీ విల్ లర్న్ న్యూ థింగ్స్. ఫైన్, ఇప్పటి వరకు నువ్వు చూడని క్వశ్చన్ నువ్వు చూస్తేనే మనకి క్వశ్చన్ కష్టంగా ఉన్నట్టు, అప్పుడే కదా కష్టం అనిపిస్తుంది. తెలిసిన లాజిక్ మళ్ళీ తెలిస్తే అది ఈజీగానే ఉంటుంది. లెట్స్ వర్క్ ఆన్ దిస్ క్వశ్చన్ ఆఫ్ ఇలాంటి క్వశ్చన్స్ ని గైస్ డూ రిమెంబర్ దిస్ పాయింట్. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ సిరీస్ లో హార్ట్ ఆఫ్ ద టాపిక్ క్వశ్చన్స్ ని మనం ట్రైల్ అండ్ హిట్ తోనే సాల్వ్ చేయాలి. కాబట్టి ఆ ట్రైల్స్ ని నెంబర్స్ ని రిలేట్ చేయడానికి, చిన్న నెంబర్స్ మధ్య రిలేట్ చేయడానికి ట్రై చేయకుండా we should always try to focus on the bigger numbers. పెద్ద నెంబర్స్ ని రిలేట్ చేయడం మనం నేర్చుకోగలిగితే చిన్న నెంబర్స్ ని మనం ఈజ్ తో రిలేట్ చేయగలుగుతాం. తక్కువ ట్రయల్స్ తో ఎఫెక్టివ్ గా క్వశ్చన్ ని సాల్వ్ చేయగలుగుతాం. గైస్ బిలీవ్ మీ, ఈ పాయింట్ నీకు స్ట్రాంగ్ గా రిజిస్టర్ అవ్వాలి. పెద్ద నెంబర్స్ ని రిలేట్ చేయగలిగితే చిన్న నెంబర్స్ ని మనం చాలా ఈజ్ తో రిలేట్ చేయగలుగుతాం. పెద్ద నెంబర్స్ ని రిలేట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గుతాయి, దట్స్ ఫర్ షూర్. 55, 110 ఈ రెండు నెంబర్స్ ని ఇప్పుడు మనం రిలేట్ చేయాల్సి వస్తే ఇంటూ 2, 50 ని 55 ని రిలేట్ చేయాల్సి వస్తే +5, దగ్గరలో ఉన్నాయి నెంబర్స్, +5 అని తెలుస్తుంది. 25 ని 15 ని రిలేట్ చేయాల్సి వస్తే ఇంటూ 2, ఒకసారి ఇంటూ 2 ఒకసారి +5, ఇదేంటి అడ్డదిడ్డంగా ఉంది అని మీకు అనిపించవచ్చు. బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్, ద సేమ్ ప్యాటర్న్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. +5 into 2, +5 into 2, +5 into 2. So my answer should be +5 again, and it's 115. That's how it works. Now that brings me to the next question. You guys are good. So people started answering this one. Wonderful. Now let me give you another question. Now I expect you guys to answer this in less than 45 seconds again. What will be your answer? Observe the pattern, guys. నెంబర్ సిరీస్ లో చిన్న నెంబర్స్ మధ్య రిలేషన్ మనం ట్రై చేయాల్సి వచ్చిన ప్రతిసారి ఎక్కువ ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. పెద్ద నెంబర్స్ ని మనం రిలేట్ చేయడానికి కనుక ట్రై చేస్తే లెర్నింగ్ స్టేజ్ లో, అంటే ఇనిషియల్ స్టేజ్ లో, అట్ ద బిగినింగ్ మనకు అది కష్టం అనిపించవచ్చు. బట్ బిలీవ్ మీ, అది మనం అలవాటు చేసుకోగలిగితే నెంబర్ సిరీస్ ని ఈజ్ తో సాల్వ్ చేయగలుగుతాం. నెంబర్ సిరీస్ విల్ బి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టాపిక్స్, బిలీవ్ మీ.
మనకి పెద్ద నెంబర్స్ ని రిలేట్ చేయడం అనేది నేర్చుకోగలిగితే నెంబర్ సిరీస్ చాలా కంఫర్టబుల్ గా మనం సాల్వ్ చేయగలుగుతాం. నేర్చుకునే స్టేజ్ లో కష్టంగా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పార్ట్. మనకి ఇప్పటి వరకు క్యాలిక్యులేషన్స్ పెద్దగా అలవాటు లేకపోతే కష్టం అది. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ లాజిక్, ఇట్స్ నాట్ అబౌట్ క్యాలిక్యులేషన్. బేసిక్ క్యాలిక్యులేషన్ ఎప్పుడూ కావాలి మనకి. స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి, క్యూబ్స్ ఖచ్చితంగా రావాలి. అండ్ ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఎంతో తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే నువ్వు పేపర్ మీద చేసినా పర్వాలేదు. ఓకే, విచ్ కమ్స్ ఓన్లీ ఆన్ ప్రాక్టీస్. పేపర్ లేకుండా పెన్ లేకుండా సాల్వ్ చేస్తాం అంటారు కదా, దట్ కమ్స్ ఓన్లీ ఆన్ ప్రాక్టీస్. దట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే మనకి ప్రతి క్వశ్చన్ కి బేస్ లాజిక్ తెలియాలి, ఎందుకు అలా జరుగుతుందో తెలియాలి. అలాంటి సందర్భంలో మాత్రమే మన బ్రెయిన్ ఫాస్ట్ గా థింక్ చేయగలుగుతుంది. అండ్ వీ విల్ రన్ టువర్డ్స్ ద ఆన్సర్. వీ కెన్ గెట్ ద ఆన్సర్ విత్ ఈజ్ అండ్ కంఫర్ట్. ఫైన్, లెట్స్ వర్క్ ఆన్ దిస్ క్వశ్చన్ నౌ. 33, 136. 33, 136 ఈ రెండు నెంబర్స్ ని రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా రిలేట్ చేయాలి? ఐ ఆమ్ షూర్ 33ని మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా 136 రాదు. 33కి మల్టిపుల్ అవ్వాలి, 136 కి దగ్గరలో ఉన్న నెంబర్ మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? లెట్ మీ రిపీట్. 33 into something should give you a number close to 136. అలాంటి నెంబర్ ని మనం దేన్నైనా ఐడెంటిఫై చేయగలుగుతామా? 33 into 4. I am sure 33 into 4 is nothing but 30 into 4 plus 3 into 4. ఓకే, క్యాలిక్యులేట్ చేయగలిగిన వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, క్యాలిక్యులేషన్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 30 into 4 plus 3 into 4. 30 into 4 is 120, 3 into 4 is 12, so it's 132. So we arrived at a number which is close to 136. 136 కి దగ్గరలో ఉన్న ఒక నెంబర్ వచ్చింది. ఇప్పుడు 132 కదా వచ్చింది, దానికి ఎంత యాడ్ చేస్తే 136 అవుతుంది? 4. అంటే నేను 4 తో మల్టిప్లై చేసి 4 యాడ్ చేశాను. ఇక్కడికి టాస్క్ పూర్తయింది. అంటే నేను 33ని 136ని రిలేట్ చేయగలిగాను సక్సెస్ఫుల్ గా. ఈ లాజిక్ కరెక్టే కదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? మిగిలిన నెంబర్స్ మధ్యలో కూడా సేమ్ లాజిక్ ఉంటే, సేమ్ లాజిక్ తో కనెక్ట్ అయి ఉంటే అది కరెక్ట్ లాజిక్ అని తెలుస్తుంది. లేనప్పుడు ఇంకొకలా ఆలోచించాల్సి వస్తుంది. సో ఇది ఇంటూ 4 ప్లస్ 4 కాబట్టి అలాంటి రిలేషన్ 3కి 4కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 into 1 plus 1. గుడ్, ఇది ఇంటూ 1 plus 1, ఇక్కడ ఇంటూ 4 plus 4. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ లాజికల్ గా ఆలోచిస్తూ ఈ గ్యాప్ ను మనం ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. లెట్ మీ రిపీట్. నువ్వు క్యాలిక్యులేట్ చేయడం మిస్ అవ్వకూడదు, గ్యాప్ ఫిల్ చేయడం మిస్ అవ్వకూడదు, లాజిక్ మిస్ అవ్వకూడదు. పుట్టింగ్ దీస్ త్రీ థింగ్స్ టుగెదర్. ఇలా ప్రాక్టీస్ చేద్దాం, ఇలా అర్థం చేసుకుందాం. సో ఇలాంటి రిలేషన్ 4కి 10కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వట్లేదా? ఇది ఇంటూ 1 plus 1, ఇది ఇంటూ 4 plus 4 కాబట్టి గ్యాప్ ఫిల్ చేయాలి కదా. అది కదా ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం. ఇంటూ 2 plus 2, 4 into 2 8, 8 plus 2 10. ఒక ప్యాటర్న్ ఫాలో అయింది. 10 into 3 plus 3. వండర్ఫుల్, ఫిక్స్ అయింది మొత్తం. ఇంటూ 1 plus 1, ఇంటూ 2 plus 2, ఇంటూ 3 plus 3, ఇంటూ 4 plus 4. సో తర్వాత ఏం జరగాలి? ఇంటూ 5 plus 5. So your answer will be 685. Here comes your fifth question of question number 5. Let me write it here. Here is your one now. I am sure you guys can answer this. మీరు క్వశ్చన్ ని బాగా సాల్వ్ చేస్తున్నారనే ఉద్దేశంతో I gave you a tricky question now. Okay, we will learn this. Definitely we will learn this. Fine. And I expect you guys to answer this with 100% accuracy and in less than 45 seconds from now. Thank you so much, Yusuf, for your wonderful comment. Guys, feel free to ask. మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ వచ్చినా, రిపీట్ చేయమని అడగాల్సి వచ్చినా, ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ డెఫినెట్లీ రెస్పాండ్ టు దట్. Definitely we will work on that question again. Okay. సో క్లాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి క్వశ్చన్ క్లియర్ గా అర్థం అవ్వాలి. Fine. So some of you guys said 729, some of you said 81. Let's work on this question. Now, కొంతమంది ఆన్సర్ పెట్టి డిలీట్ చేశారు, బట్ ఫైన్. Let's work on this question once. Let's see. 8 అనే నంబర్ ఫస్ట్ అసలు నెంబర్ సిరీస్ మొత్తం చూడగానే ఈ సిరీస్ లో 8 నుంచి 64 దాకా అయితే నెంబర్స్ స్క్వేర్స్ అవుతున్నాయి లేకపోతే క్యూబ్స్ అవుతున్నాయి. కొన్ని ఏమో స్క్వేర్స్,
కొన్ని క్యూబ్స్. ఏ నెంబర్ స్క్వేర్స్ ఏ నెంబర్స్ క్యూబ్స్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఏ నెంబర్ స్క్వేర్లు ఏ నెంబర్ క్యూబ్లు. 8 అనేది 2 క్యూబ్, 27 అనేది 3 క్యూబ్, 16 అనేది 4 స్క్వేర్, 125 ఏమో 5 క్యూబ్, ఇది 6 స్క్వేర్, 7 క్యూబ్, 8 స్క్వేర్. కొన్ని స్క్వేర్లు ఉన్నాయి, కొన్ని క్యూబ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనకు ఆన్సర్ ఏం తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి? ఏ నెంబర్ కి మనం స్క్వేర్ రాసాం, ఏ నెంబర్ కి క్యూబ్ రాసాం అనేది తెలుసుకుందాం. ఒకవేళ ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ ఆడ్ నెంబర్ క్యూబ్స్ అనుకుంటే నేను 2 కి 3 కి సేమ్ రాయకూడదు. 2 కి క్యూబ్ రాసినప్పుడు నేను 3 కి కూడా క్యూబ్ రాశాను కదా. ఓకే, కాబట్టి నా ఆన్సర్ ఆడ్ నెంబర్ కి క్యూబ్ రాయడం మన ఉద్దేశం కాదు, కాబట్టి 729 అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. నో లెట్ us try to understand the base logic. ఓకే, ఇంకొకలా ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ ఐఎమ్ హ్యాపీ ఈవెన్ నెంబర్ కి స్క్వేర్, ఆడ్ నెంబర్ కి క్యూబ్ అని కనుక నువ్వు ఆలోచిస్తే, ఈ ఆలోచన కనుక నీ బ్రెయిన్ లో ఉండుంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ, యూఆర్ వెరీ క్లోజ్ టు ద ఆన్సర్. అంటే ఈవెన్ నెంబర్స్ అన్నింటినీ ఒకలాగా, ఆడ్ నెంబర్స్ అన్నింటినీ ఒకలాగా రిలేట్ చేయాలనే విషయం నీ బ్రెయిన్ కి అర్థమైంది కాబట్టి దట్స్ ఎ గుడ్ థింగ్, యూఆర్ ఆన్ ఎ రైట్ ట్రాక్. కానీ ఇంకొక స్టెప్ ముందుకేసి ఆలోచిద్దాం. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ని డివైడ్ చేయడం కాకుండా ఇంకొకలాగా మనం నెంబర్స్ ని డివైడ్ చేయగలిగితే అప్పుడు దాన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. లెట్ మీ రిపీట్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. 2 క్యూబ్ అనే వాల్యూలో 2 అనే దాన్ని మనం బేస్ అంటాం, 3 ని ఎక్స్పోనెంట్ అంటాం ఆర్ పవర్ అంటాం. ఫైన్, 2 to the power of 3, 3 to the power of 3. ఈ బేసెస్ అబ్జర్వ్ చేయి. 2, 3, 5, 7. 2, 3, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్. మిగిలిన నెంబర్స్ అన్ని, మిగిలిన బేసెస్ అన్ని కాంపోజిట్ నెంబర్స్. సో బేస్ ప్రైమ్ నెంబర్ అయిన ప్రతిసారి మనం క్యూబ్ రాసాం, బేస్ ప్రైమ్ నెంబర్ కాని ప్రతిసారి స్క్వేర్ రాసాం. ఐ వుడ్ లైక్ టు రిపీట్, బేస్ ప్రైమ్ నెంబర్ అయిన ప్రతిసారి మనం క్యూబ్ రాసాం, బేస్ ప్రైమ్ నెంబర్ కాని ప్రతిసారి మనం స్క్వేర్ రాసాం. ఇప్పుడు రాయాల్సింది 9. బేస్ అయితే 9. 9 ప్రైమ్ నెంబరా కాదా? కాదు. 9 ప్రైమ్ నెంబర్ కాకపోవడం వల్ల ఈ ప్యాటర్న్ బట్టి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మనం రాయాల్సింది క్యూబ్ కాదు, స్క్వేర్. సో మై ఆన్సర్ విల్ బి 81. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో గైస్, దిస్ ఈజ్ ద థర్డ్ ట్రైల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఒకవేళ ఈ ట్రైల్ లో కూడా మనకు ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ ట్రైల్ ఏంటి అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ టైమ్ ఐల్ గివ్ యూ హింట్ ఇచ్చి స్టార్ట్ చేస్తా. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Guys, believe me, this is a easy question. ఈజీ కష్టం అంటూ ఏం ఉండదండి. ప్యాటర్న్ మనకు అర్థమైతే ఈజీ, అర్థం చేసుకోవడానికి మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తే కష్టం. సో ఇనీషియల్ స్టేజ్ లో క్వశ్చన్స్ కష్టంగా అనిపించవచ్చు. లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఓకే, అండ్ మనకి ఒక్కసారి ఆ ప్యాటర్న్ అలవాటు అయ్యి మన బ్రెయిన్ దానికి దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే, నీ బ్రెయిన్ దానికి ట్యూన్ అయితే, యు గైస్ బిలీవ్ మీ, ముందు నేను సాల్వ్ చేయలేకపోయినా ఇప్పుడు నేను చాలా ఈజీగా సాల్వ్ చేస్తున్నాను అనే విషయం మీ అంతా మీరు గమనించగలుగుతారు. అలా గమనించాలి అంటే ప్రతి సిరీస్ ని ఏదో నార్మల్ గా నేను క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ రప్పిస్తాను అన్నట్టు కాకుండా అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. ఫోకస్ ఆన్ మై వర్డ్స్ గైస్. మనం సిరీస్ ని అబ్జర్వ్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నెంబర్ సిరీస్ లో ట్రైల్ అండ్ హిట్ కాబట్టి నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ట్రైల్ అండ్ హిట్ ద్వారా సాల్వ్ చేయబడే ఈ క్వశ్చన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ లో, నా 17 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే టైంలో స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి వస్తే, డౌట్స్ వచ్చినప్పుడు ఒక 50 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకో. 50 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నేను ఆ క్వశ్చన్ తో మాట్లాడుతున్నాను ఎవరు ఏమనుకోకండి. ఓకే, దట్స్ అన్ హ్యాబిట్, అలవాటు అయ్యింది అలాగా క్లాస్ చెప్పి యు గైస్ ఆర్ కిడ్స్, ఫైన్, బట్ స్టిల్ ప్లూరల్ గానే అడ్రస్ చేస్తాను, ప్లీజ్ కన్సిడర్ దిస్. ఫైన్. సో ఈ నెంబర్స్ లో ఇచ్చిన 50 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకో, నెంబర్ సిరీస్ నుంచి నేను మీకు 50 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకోండి. ఆ 50 క్వశ్చన్స్ లో మీ అంతటి మీరు మీ 100% ఎఫర్ట్ పెట్టి 40 క్వశ్చన్స్ మీరు యాక్యురేట్ గా సాల్వ్ చేస్తారు అనుకుందాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, మీరు ఎవరు సొల్యూషన్ చూడలేదు, నిజాయితీగా సాల్వ్ చేశారు, 40 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. ఫైన్. నీ అంతటి నువ్వు కష్టపడి సాల్వ్ చేసిన 40 క్వశ్చన్స్ తీసుకుని ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఇవే 50 క్వశ్చన్స్ నేను మీకు మళ్ళీ ఇస్తే, మనం గతంలో సాల్వ్ చేసిన 40 క్వశ్చన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయలేకపోవచ్చు. గతంలో మనం సాల్వ్ చేయని 10 క్వశ్చన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేసిన నంబర్ ముందు కన్నా పెరగచ్చు, తగ్గచ్చు. పెరిగితే
ఆ 40 క్వశ్చన్స్ కనుక ఇక్కడ ఉండి పెరిగితే మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్ళినట్టు. ముందు సాల్వ్ చేసిన 40 క్వశ్చన్స్ లో ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అయినా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది మనకి ముందు అదృష్టంతో ఆన్సర్ వచ్చింది తప్ప మనకున్న తెలివితేటలతో కాదు. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు అఫ్ కోర్స్ జాబ్ రావాలంటే అదృష్టం ఉండాలి, దట్స్ డిఫరెంట్ కేస్ సినారియో. కానీ అదృష్టాన్ని నమ్ముకుని ఎగ్జామ్కి వెళ్ళకూడదు కదా. యు గైస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అదృష్టాన్ని నమ్ముకుని మనం ఎగ్జామ్కి వెళ్ళాం, మన కష్టాన్ని నమ్ముకుని వెళ్తాం, లాజిక్స్ నమ్ముకుని వెళ్తాం, ఏదైతే నేర్చుకున్నామో అది అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తాం. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఇది అర్థం చేసుకోవడంలో నెంబర్ సిరీస్ మనకి చాలా బాగా తెలుస్తుంది క్లియర్ గా. ఓకే, అంటే అసలు ఏ ట్రయల్ తర్వాత ఏ ట్రయల్ వేయాలనే విషయం తెలియాలి. నేను 100% నాలెడ్జ్ తో క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి తప్ప నేను ర్యాండమ్ గా రాళ్ళు విసిరి సాల్వ్ చేయకూడదు. దో ఇట్స్ ట్రయల్ అండ్ హిట్, ఆ ట్రయల్ అండ్ హిట్ కూడా ఒక పర్టికులర్ విధానం ఉండాలి. అది ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక్కొక్క ట్రయల్, ఏ ట్రయల్ తర్వాత ఏ ట్రయల్ వేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. నవ్ పీపుల్ స్టార్టెడ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ సెడ్ 170. నవ్ లెట్స్ వర్క్ ఆన్ దిస్ క్వశ్చన్. ఈ నెంబర్స్ కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ గానీ క్యూబ్స్ గానీ ఐడెంటిఫై చేయండి. 5 అనే నెంబర్ కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? 2 square. So let's write it as 2 square plus 1. 10, which can be written as 3 square plus 1. 26 can be written as 5 square plus 1. 50 can be written as 7 square plus 1. 122 can be written as 11 square plus 1. And your answer will be 13 square plus 1. 13 square 169 plus 1 gives you 170. That brings me to the next question. ఈ 5 క్వశ్చన్స్ కి సేమ్ లాజిక్. అంటే దగ్గరలో ఉన్న స్క్వేర్స్ కానీ దగ్గరలో ఉన్న క్యూబ్స్ కానీ నువ్వు ఎంత తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే మీరు అంత తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. నవ్ యువర్ క్వశ్చన్ ఇస్, try solving these 5 questions now. Five questions are present on the screen. అందులో మనం ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మిగిలిన 4 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు నో ద ఆన్సర్ ఫ్రమ్ యూ గైస్. ప్రతి నెంబర్ కి దగ్గరలో ఉన్న స్క్వేర్ గానీ దగ్గరలో ఉన్న క్యూబ్ గానీ తీసుకుని ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో దగ్గరలో ఉన్న స్క్వేర్స్ తీసుకున్నాం. Now expect you guys to come up with the second one. Let's work on these things now. 10 అనే నెంబర్ ని 2 cube plus 2 అని రాయొచ్చు. 30 can be written as 3 cube plus 3. 130 can be written as 5 cube plus 5. 350 can be written as 7 cube plus 7. 1340 can be written as 11 cube plus 11. ఈ numbers ఏంటి? Prime numbers. Prime number cube plus the same prime number again. So ఇక్కడ మన ఆన్సర్ ఏమవ్వాలి? 13 cube plus 13. That's 2197 plus 13. That's 2210. Let's look at the third question. ఇప్పుడు ఈ నెంబర్స్ కి దగ్గరలో ఉన్న క్యూబ్స్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ ని రెండు రకాలుగా సాల్వ్ చేయగలుగుతాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3 యాజ్ వెల్ as క్వశ్చన్ నెంబర్ 4. ఈ రెండు క్వశ్చన్స్ కి లాజిక్ సేమ్. అంటే రెండు రకాలుగా సాల్వ్ చేయగలుగుతాం. రెండు రకాలుగాను మనం డిస్కస్ చేద్దాం. మనకి స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే ఉండే అడ్వాంటేజ్ వేరు. అంటే తొందరగా మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అది 12 కి 36 కి డిఫరెన్స్ ఎంత? 24. 36 కి 80 కి డిఫరెన్స్ ఎంత? 44.
80కి 150కి డిఫరెన్స్ 70, 150కి 252కి డిఫరెన్స్ 102. అంటే డిఫరెన్స్ తీసుకుంటే ఇలా వచ్చింది. దీన్ని బట్టి ఆన్సర్ చెప్పగలుగుతామా? ఆన్సర్ చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఈ నెంబర్ తెలిస్తే, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నాకు తెలిస్తే నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఓకే, ఆ డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేద్దాం. 24కి 44కి డిఫరెన్స్ 20, 44కి 70కి డిఫరెన్స్ 26, 70కి 102కి డిఫరెన్స్ 32. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తెలిస్తే నాకు ఈ నెంబర్ తెలుస్తుంది, నాకు ఈ నెంబర్ తెలిస్తే ఈ నెంబర్ తెలుస్తుంది. సో ఇప్పుడు అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 26 ప్లస్ 6, సారీ 20 ప్లస్ 6 26, 26 ప్లస్ 6 32, 32 ప్లస్ 6 38. ఐ గాట్ టు నో దిస్ నెంబర్ నో. ఇది ఇప్పుడు నాకు 38 అని తెలిసింది. అంటే ఇప్పుడు నేను 102కి 38 యాడ్ చేస్తే నాకు ఈ నెంబర్ తెలుస్తుంది, అది 140. ఇది 140 కాబట్టి ఇప్పుడు నాకు ఈ నెంబర్ తెలుస్తుంది, దట్స్ 392. This is one of the ways. Believe me, this is one of the effective methods to solve this question. But along with this, guys, believe me, మనకి స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే ఇంకా ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతాం. 12 అనే నెంబర్ ని 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 36 can be written as 3 cube plus 3 square. 80 can be written as 4 cube plus 4 square. 150 can be written as 5 cube plus 5 square. ఇది నీ బ్రెయిన్ అంత ఫాస్ట్ గా రీడ్ చేయగలిగితే నువ్వు అంత ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతావు. అంటే నీ బ్రెయిన్ ని నువ్వు ఇలా ఫీడ్ చేయాలి. సో మై ఆన్సర్ విల్ బి 7 cube plus 7 square. That's 392. I'm sorry guys. Sorry. Question number 4. 2 cube minus 2 square, 3 cube minus 3 square, 4 cube minus 4 square, 5 cube minus 5 square, 6 cube minus 6 square, and your answer will be 7 cube minus 7 square, and it's 294. Now that brings me to the fifth question. Ee question kuda discuss cheddam. Question number 5. Because actually we have planned this session for 1 hour. Okay, it's been 56 minutes, ఇంకా 4 minutes ఉంది. మనం నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కూడా డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, అది ఈ సెషన్ లో కంటిన్యూ చేద్దామా, నెక్స్ట్ సెషన్ లో తీసుకెళ్దామా? ఐ వాంట్ యూ గైస్ టు పుట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ టు నో యువర్ ఆన్సర్. ఈ సిరీస్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీటి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ. 2 can be written as 1 to the power of 1 plus 1. 6 can be written as 2 to the power of 2 plus 2. 30 can be written as 3 to the power of 3 plus 3. 260 can be written as 4 to the power of 4 plus 4. 3130 can be written as 5 to the power of 5 plus 5. And your answer will be 6 to the power of 6 plus 6. I want you guys to calculate this and write your answers in the comment section. Be quick. Thank you guys. I understood you guys are with me. Thank you so much. సరే, నెక్స్ట్ సిరీస్ కూడా, నెక్స్ట్ ప్యాటర్న్ కూడా, నెక్స్ట్ వేయాల్సిన ట్రైల్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫైన్ గైస్, కొంచెం ఓపిక్గా వినండి, కొంచెం ఎక్కువ టైం పట్టిట్లా ఉంది. అండ్ సో నవంబర్ 30th లోపు ఓకే 20% ఆఫ్ ఉంది. దట్స్ ద ఆఫర్ నఫ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే యూ గైస్ కెన్ రీచ్ అస్ ఆన్ దిస్ నెంబర్. సేవ్ ద నెంబర్, టేక్ ఎ స్క్రీన్ షాట్, నెంబర్ సేవ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్ కాల్ చేయండి. We are happy to assist you. Now that brings me to the next one. Next set of 5 questions now. These 5 questions, these questions are really going to be very interesting and impressive. Okay. And this time I'll give you questions along with options.
You are given 4 options for this question. Guys, believe me, all the options along with the question are correct. Okay, that's what you need to understand. If you get the answer which is not present in the options, you guys need to recheck. You guys need to solve the question again. Okay, you guys need to solve the question again. Options లో ఉన్న ఆన్సర్ వస్తేనే మనకు వచ్చిన లాజిక్ కరెక్ట్. లేనప్పుడు మీకు వచ్చిన లాజిక్ ఇక్కడ ఉన్న ఆన్సర్ మ్యాచ్ అవ్వకపోతే ఓకే మీకు కరెక్ట్ ఆన్సర్ రాదు. సో బోత్ ద థింగ్స్ should match. Let me give you another question. Let me write the questions now. You guys keep on thinking on this. If you get the answer, post it in the comment section. ఓకే కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్ ఏమో 1 2 3 4 అని రాసాను, కొన్నిటికి ఏబిసిడి అని రాస్తున్నాను. ఫైన్, ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. మరి మీరు అంత పర్టికులర్ గా చూడకండి, మీకు అర్థం అవుతుంది అది. ఓకే, గైస్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. Fifth question, guys, can I write it here? ఒకవేళ కనిపించకపోతే చెప్పండి, I'll write the question again. Here are your 5 questions. You are given questions along with your options. Okay, now guys, we are going to discuss these things. This is going to be an important thing. Prati point ni clear ga discuss cheddam. I'm happy that you guys are with me. Class time ayipayina sare you guys are with me. That's really appreciable. I'm very much impressed. ఏ క్వశ్చన్ కి ఏది ఆన్సర్. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే స్టూడెంట్స్ ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంది, ఎందుకు తప్పు చేస్తారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తుంటే దట్స్ అప్రిషియబుల్. లెట్ us discuss these things. Let me start with question number 2. సో చాలా మంది క్వశ్చన్ ఆన్సర్ చేశారు, సో నేను కూడా దీంతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 2, లెట్స్ సీ. 25 + 60 85, 85 + 60 145, 145 + 60 205. చాలా బాగుంది, కానీ మిగిలిన నెంబర్స్ ఇంకొక సిరీస్ లో ఉన్నాయని మనం ప్రూవ్ చేయడానికి ఫెయిల్ అవుతున్నాం. 29 89 42 సిరీస్ అంటే ఏంటి, ఒక డెఫినెట్ ప్యాటర్న్ మొదటి నుంచి చివరి వరకు అప్లికబుల్ అవ్వాలి.
అంటే 25, 85, 145 అంటే నేను సగం సిరీస్ ని ఒక లాజిక్ తో కనెక్ట్ చేసి మిగిలిన సగం సిరీస్ ని కనెక్ట్ చేయడానికి జస్టిఫై చేయలేకపోతున్నాను. సో ఆ లాజిక్ తో నేను జస్టిఫై చేయలేకపోతున్నాను కాబట్టి ఆ లాజిక్ కరెక్ట్ కాదు. ఇది మనం అర్థం చేసుకుని లెట్ us ట్రై టు రిలేట్ దీస్ థింగ్స్ అనదర్ వే. వి నీడ్ టు ట్రై టు సాల్వ్ ఇట్ ఇన్ అనదర్ వే. ఇంకొక లాజిక్ తో మనం సాల్వ్ చేయాల్సి వస్తే 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇక్కడ బేస్ లాజిక్ ఏంటి? ఈ నెంబర్ లో ఉన్న రెండు డిజిట్స్ ని నేను యూజ్ చేసుకుని వాటి మధ్య ఒక మ్యాథమెటికల్ ఆపరేటర్ తో ఒక ప్రాపర్ లాజిక్ తో దాని పక్కన ఉన్న నెంబర్ ని రప్పించడానికి ట్రై చేస్తున్నాం. 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇస్ 29. 2 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ is 85. 8 square plus 5 square is 89. 8 square plus 9 square is 145. Now 1 square plus 4 square plus 5 square is 42. And your answer will be 4 square plus 2 square and it's 20. So ఇప్పుడు మనకి 205 ఎందుకు ఆన్సర్ కాదనే విషయం అర్థమైంది, 20 ఎందుకు ఆన్సర్ అనే విషయం అర్థమైంది. గుడ్. Okay, so we have learned a new thing. Now let us move on to the next question. Now let's work on question number 3. Question number 3. Question number 3 లో ఇచ్చిన నెంబర్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్. అన్ని నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓకే, 121 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 11 స్క్వేర్, 16 ఏమో 4 స్క్వేర్, 49 7 స్క్వేర్, 169 13 స్క్వేర్, 256 16 స్క్వేర్. కానీ ఈ నెంబర్స్ అన్ని ర్యాండమ్ గా ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి ఏర్ తెచ్చుకున్న నెంబర్లో ఉన్నాయి తప్ప ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఏమి మనకి ప్రస్తుతానికి చూడగానే రికగ్నైజ్ చేయలేకపోతున్నాం, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ డిజిట్స్ తోటి ఈ నెంబర్ ని రప్పించడానికి ట్రై చేయగలుగుతామా లేదా? లెట్స్ వర్క్ ఆన్ దిస్ వన్స్. 121. We have 3 digits in the number 121. Let us put these 3 numbers together. అంటే 3 digits ని యాడ్ చేద్దాం. 121 లో 3 digits ఉన్నాయి. 1 plus 2 plus 1 4 and its square 16. 1 plus 6 7 and its square 49. 4 plus 9 13 and its square 169. We have 3 digits in the number 169. So 1 plus 6 plus 9 16 and its square 256. 2 plus 5 plus 6 13 and its square 169 again. Fine. Now let us look at question number 4. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ సిరీస్ ని అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. Rather than solving the question, rather than putting in some random calculations, you guys need to observe the pattern. Just observe the numbers. Keen observation is required here so that we can definitely get the answer. This question is said to be very simple question. Okay, I want you to focus on the question this way, observe the numbers this way. Can you guys, okay, if I say that, can you guys believe this? If I say that all the given numbers are perfect squares, I am talking about question number 4. If I say that all the numbers are perfect squares, do you guys agree? అన్ని నెంబర్స్ నేను పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే, ప్రతి నెంబర్ నేను పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే, do you guys agree? This is 4 square, 5 square, 6 square, 7 square, 8 square. ఏంటి అసలు సరికి స్క్వేర్స్ వచ్చా రాదా అనుకుంటున్నట్టున్నారు కదా. 4 square 16. Reverse of this number. Once you reverse this, you get this number. 5 square 25. Interchange the digits of this number. 52. 6 square 36. Instead of 36, you are given 63. Instead of 49, you are given 94. Instead of 8 square, instead of 64, you are given 46. So instead of 9 square, instead of 81, you should be given 18, and it's option 1. Here comes the next question. Now your question is, Now your question is 688. You guys should get this number 384 with the digits present in this number 688. You should get 384 with the numbers present in 688. Okay. One of your friends commented, "Beautiful, sir." Okay. If you feel that I am beautiful, you guys should say handsome. Okay. If the class is good, that's appreciable. That's really good. I'm impressed. Fine. 688 లో ఉన్న డిజిట్స్ ని యూజ్ చేసుకుని 384 రప్పించడానికి ట్రై చేయాలి. 688 లో 3 డిజిట్స్ ఉన్నాయి, 6, 8 and 8. ఈ 3 డిజిట్స్ తోను మనం 384 రప్పించగలుగుతామా? Product of these 3 digits. Guys, focus on this. Product of these 3 digits. 6 into 8 into 8. Once you multiply these 3 digits, you'll get 384.
3 into 8 into 4, that's 96. 9 into 6, 54. 5 times 4, 20. And your answer will be 2 into 0, that's 0. That's how it works. Fine. Hope it's understood. Hope it's understood. Guys, I forgot. We are left with the first question. We need to work on that question of question number 1. Let's work on this question of. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి చాలా మంది 352 అని కామెంట్ చేశారు, కొంతమంది ఎరేస్ చేసేసారు కూడా. ఓకే, ఎస్ we are going to complete this series. సో 352 అని కామెంట్ చేశారు ఫస్ట్ దానికి. అది ఆన్సరా కాదా, ఎందుకు కాదు అనేది ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ నెంబర్స్ అన్ని మీరు ఎప్పుడైనా పాలిండ్రోమ్ నెంబర్ అనే పదం విన్నారా? పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ రిమైన్ ద సేమ్ వన్స్ యు రివర్స్ ఇట్. అంటే నెంబర్ రివర్స్, నెంబర్ ఎలా ఉందో దాని రివర్స్ కూడా అలాగే ఉంటే అలాంటి నెంబర్స్ ని పాలిండ్రోమ్ నెంబర్స్ అంటాం. అలాంటి వర్డ్స్ కనుక ఉన్నాయనుకో వాటిని పాలిండ్రోమ్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మలయాళం. ఓకే, ఇంగ్లీష్ లో రాసినప్పుడు నువ్వు అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా మలయాళం అనే చదువుతాం. తెలుగులో అయితే వెకటకవి, కిటికీ ఇలాంటి పదాలు అనమాట. నెంబర్స్ అయితే 121, 1331 ఇలాంటి నెంబర్స్ ని మనం పాలిండ్రోమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఇచ్చిన సిరీస్ లో 176 తప్ప మిగిలిన నెంబర్స్ అన్ని పాలిండ్రోమ్ నెంబర్సే. అది మనం ఫస్ట్ మన బ్రెయిన్ రికగ్నైజ్ చేయాలి, విచ్ కమ్స్ ఓన్లీ ఆన్ ప్రాక్టీస్. ఓకే, 11 కి 22 కి డిఫరెన్స్ అంతా ప్లస్ 11. 22 ప్లస్ ఇట్స్ రివర్స్. నేను ప్రతి నెంబర్ కి దాన్ని రివర్స్ యాడ్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ద నెంబర్ డైరెక్ట్లీ వీఆర్ యాడింగ్ ఇట్స్ రివర్స్. 11 plus its reverse gives you 22. 22 plus its reverse gives you 44. 44 when added to its reverse gives you 88. 88 when added to its reverse gives you 176. 176 plus reverse of this number gives you 847. This is a proper logic. Fine. So with this, I would like to conclude the first lesson on number series. Okay, and so this is the end of this session. Some other day, after 3 to 4 sessions, we will discuss wrong number series. సో అప్పటికి ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నానంటే 3-4 days అని, మనకి యాక్చువల్గా ప్రతిరోజు క్లాస్ అవుతుంది ఇదే టైం 7 to 8. దీస్ సెషన్స్ ఆర్ గోయింగ్ టు బి, ఇట్స్ అ చైన్ ఆఫ్ సిరీస్. సో ప్రతిరోజు మీకు రీజనింగ్ క్లాస్ ఉంటుంది 7 to 8, టైం ఇదే ఫిక్స్డ్. నెంబర్ సిరీస్ అయ్యాక రాంగ్ నెంబర్ సిరీస్ నేను గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఐ వాంట్ యూ గైస్ టు ప్రాక్టీస్ దిస్ థింగ్స్, ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ యూ కెన్. ఓకే, వీలైన క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి, ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ గైస్ కెన్ యాడ్ దోస్ క్వశ్చన్స్ టు ద నెక్స్ట్ క్లాస్. ఫైన్, వీ విల్ డిస్కస్ ఆన్ దోస్ థింగ్స్. మీరు కమెంట్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. వీ విల్ వర్క్ ఆన్ దోస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్, వీలైనంత ప్రాక్టీస్ చేయండి. రాంగ్ నెంబర్ సిరీస్ 4 sessions తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్ అ టుమారో సెషన్ we are going to discuss another topic, that's letter series or alphabet series. ఓకే, రేపటి సెషన్ కి మీరు కంటిన్యూస్ గా దీంతో టచ్ లో ఉండడానికి, ఫ్లో లో ఉండడానికి ఐ వాంట్ యూ గైస్ టు ప్రాక్టీస్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫాబెట్. సారీ గైస్, అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అండ్ సో ఆన్ అప్ టు Z26. ఈ వాల్యూస్ అన్ని మనకి తెలిస్తే రేపటి సెషన్ మీరు నాతో మొదటి నుంచి చివరి వరకు కంటిన్యూ అవ్వగలుగుతారు. ఓకే, రేపు కూడా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం, వీలైన ఎక్కువ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫైన్, సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఇంటరాక్షన్. యూ గైస్ ఆర్ రియలీ గుడ్. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ త్రూ అవుట్ దీస్ సెషన్స్. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్ నౌ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.